ఒక నదీ తీరాన ఒక ఆయన రోజు కూడా 2 కుండల్లో నీళ్లు తీసుకెళ్తూ ఉండేవాడు. ఒక కుండకి ఒక క్రాక్ ఉంది, పగులు ఉంది, దాంట్లోంచి నీళ్లు కారిపోతూ ఉండేవి. ఇంటికి వెళ్ళేసరికి సగం నీళ్లు మాత్రమే ఆ కుండలో ఉండేవి. బాగున్న కుండలో నిండుగా నీళ్లు ఉండేవి. పగిలిపోయిన ఈ కుండ, క్రాక్ ఉన్న ఈ కుండ బాధపడుతూ ఉండేది. నా యజమానుడికి నేను ఉపయోగపడలేకపోతున్నాను, సగం నీళ్లు మాత్రమే తీసుకురాగలుగుతున్నానని చెప్పి బాధపడుతూ, యజమానుడా నన్ను ఇంకా ఎందుకు నీ దగ్గర ఉంచుకున్నావు, నేను నీకు పనికి రావట్లేదు కదా, నన్ను తీసి ఇంకో కుండను పెట్టుకోవచ్చు కదా అని అడిగింది. అప్పుడు యజమానుడు అన్నాడు, నాకు తెలుసు నీకు పగులు ఉందని, నీకు క్రాక్ ఉందని. అయితే నేను నది నుంచి ఇంటికి వచ్చే దారిలో కొన్ని మొక్కలు నాటాను. నిన్ను నది నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నిన్ను అటుగా పెట్టడానికి కారణం ఏంటంటే నీ పగుల్లోంచి వచ్చే నీళ్లు ఆ మొక్కల మీద పడతాయని. బాగున్న కుండ ఇంటికి వచ్చిన తర్వాత దాని నీళ్ళు నేను వాడుకుంటాను, కానీ నీవు మార్గంలోనే నాకు ఉపయోగపడుతున్నావు అన్నాడు ఆ యజమాని. ఈరోజు మీకు ఏ విధమైన బలహీనత అయినా ఉండొచ్చు, దేవుని దగ్గర మీ జీవితాన్ని సమర్పించుకోండి. మీ దగ్గర ఉన్న వనరులు, రిసోర్సెస్ తక్కువ కావచ్చు, కానీ యజమానుడు మిమ్మల్ని ఘనపరిచే పనిలో వాడుకుంటాడని. హల్లెలూయా.